మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాగునీటి అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరి కొద్దిసేపట్లో అసెంబ్లీ సమావేశాలు మొదలుగానున్నాయి. ఈవేళ మొదటి రోజున సమావేశాలలో ప్రధానంగా మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతాప ప్రకటనతో పాటు పలు ఆర్డినెన్స్లు ప్రవేశపెట్టేదానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అసలు శాసనసభలో అటు మండలిలో 2 చోట్ల కూడా ఈ ఆర్డినెన్స్లు దాదాపు ఒక 10 వరకు ఆర్డినెన్స్లు ఉన్నాయి. ఈ 10 ఆర్డినెన్స్లు పంచాయతీరాజ్ శాఖతో పాటు జిహెచ్ఎంసీ విస్తరణ, అదేవిధంగా జిఎస్టీకి సంబంధించి కూడా ఈ ఆర్డినెన్స్లు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఈవేళ ప్రవేశపెట్టున్నారు. మొట్టమొదటి రోజున ప్రారంభం 10:30 గంటలకు ప్రారంభం కానున్న మొదటి రోజున ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఈ సభకు హాజరవుతున్నారు. కాబట్టి ఈవేళ సమావేశాలు ముగిసిన తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. అంటే ఎన్ని రోజుల పాటు 10 దినాలు ఉండాలా, ఆ 10 దినాలలో ఏ అంశాలను చర్చించాలన్న దాని మీద చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్నది కూడా బీఎస్సీ సమావేశం తర్వాత స్పష్టత వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అటు అసెంబ్లీ కావచ్చు, అట్లాగే మండలి కావచ్చు, 2 చోట్ల కూడా ప్రత్యేకంగా వేరువేరుగా బీఎస్సీ సమావేశాలు నిర్వహిస్తారు. ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అక్కడ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ బీఎస్సీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇదే మొదటి రోజున కేవలం ఆర్డినెన్స్లు మాత్రమే ప్రవేశపెడతారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మృతి చెందినారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన సంతాప ప్రకటన చేస్తారు. వీటితోనే ముగిసే అవకాశం ఉండదని చెప్తున్నారు. అయితే వచ్చే నెల 2వ తేదీ నుంచి ఈ సమావేశాలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. అప్పటి నుంచి కూడా మొత్తం కూడా నీటి కేటాయింపులు పంపిణీ మీద ఎక్కువగా చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నుంచి కానీ అట్లా పార్టీ పరంగా కానీ సంకేతాలు అందుతున్నాయి. అటు ప్రతిపక్షాలు కూడా నీటి పంపిణీ మీద, అదేవిధంగా వాటాల మీద చర్చించేదానికి సన్నద్ధమవుతోంది. అధికార పార్టీ కూడా అదే స్థాయిలో ధీటుగా తిప్పికొట్టేదానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కూడా సన్నద్ధమవుతోంది. జనవరి 1వ తేదీన ప్రజాభవన్లో అట్లా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేదానికి ఇప్పటి వరకు ఉన్న తాజా పరిస్థితులను, అంటే నీటిపారుదల శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులకు సంబంధించి పనుల పురోగతి ఏంటి, గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం పైన ఖర్చు ఎంత చేసింది, ఏ ప్రాజెక్టులకు ఎంత చేసింది, ఏ ప్రాజెక్టులకు సంబంధించి ఎంత విస్తీర్ణము వచ్చింది, ఏం కథ, ఇవన్నీ కూడా చర్చించనున్నారు. అదేవిధంగా కృష్ణా గోదావరి ఈ 2 నదులకు సంబంధించి కూడా నీటి వాటాలకు సంబంధించి గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలు, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన తీవ్ర నష్టము తదితర అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చించేదానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నీటిపారుదల శాఖ పైన పూర్తిగా సమీక్ష చేశారు. పూర్తిగా ఆధారాలతో సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులకు కూడా స్పష్టం చేశారు. అయితే వచ్చే నెల 2వ తేదీ నుంచి జరగనున్న ఈ సమావేశాలలో దీని మీదనే ఎక్కువగా ప్రత్యేక దృష్టి సారించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అంశాలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ విస్తరణ కావచ్చు, ఇతర అంశాల మీద కూడా చర్చ కొనసాగుతుంది. మొత్తం మీదుగా ఈ శాసనసభ సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్.